ఇప్పుడు కాలజ్ఞానం ఉంది. మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానం. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు జరిగినాయి. సో నిజంగానే మరి ఏదైతే యాగంటి నందీశ్వరుడు రంకేసి లేస్తే ఈ మొత్తం భూమండలం మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది అనేది ఎంతవరకు నిజం ఫైనల్గా చెప్పాలి? సరే, దానికి నిగూఢ అర్థం ఏమిటంటే యాగంటి బసవేశ్వరుడు అంతకింతకు పెరిగేను అని కాలజ్ఞానంలో ఉంది. పెరుగుతుంది. దానికి 100 నిగూఢ అర్థాలు చెప్పారు. నేనేం చెప్తానంటే, శివుడి ముందున్నటువంటి నందిని పందుల్లాగా కోసుకొని అల్కబీర్ అనే సంస్థలు ఇక్కడ మనకు గాంధీనగర్లో ఉన్నటువంటి ఒక స్లాటర్ హౌస్ బోలక్పూర్, దానిలో స్లాటర్ హౌజులలో ఇక్కడ మొన్న బక్రీద్ పేరు మీద, రంజాన్ పేరు మీద, హలీమా పేరు మీద చంపుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చునేటువంటి హిందువులో కొంతమంది సెక్యులర్ హిందూ జాతులు, హిందూ పురోహితులు, హిందూ గురువులు, హిందువులో బోనాలు బొక్కలు చేసేటువంటి ఏషాలు వేసేటువంటి వాళ్ళు చాలామంది ఎవడు మాట్లాడాలి. కొంతమంది మాత్రమే ఆవుల కోసం ఫైట్ చేస్తున్నారు. గోరక్షకుల మీద దాడులు జరుగుతున్నాయి, వారి మీద కేసులు జరుగుతున్నాయి. ఆ ఆవు కనుక పోతే ఎద్దు పుట్టదు, ఎద్దు కనుక పోతే ఆవు పుట్టదు, ఆవు పోతే లేగలేదు, లేకపోతే జన్మే లేదు. ఈ యొక్క మన సంస్కృతి, మన పర్యావరణం దెబ్బతినేటువంటి రోజులు వస్తే విషతుల్యమైన ఆహారం ఇది. చూడండి, ఈరోజు మినరల్ వాటర్, జనరల్ వాటర్ తాగుతున్నాం, బొక్కల పొడితో తోముకుంటున్నాం, బొక్కలతో తయారైన ఆయిల్ వాడుకుంటున్నాం. చూసుకోండి, ఆవు పాలు క్యాన్సర్ మొత్తం కల్తీ. సో ఇవన్నీ కూడా ఆవు కలుషితం అయితే, ఈ యొక్క భూమి కలుషితం అయిపోతే మీరు చావుకు దగ్గర అవుతారు. రాగడి మట్టిలో పెరుగు కానీ నీళ్లు కానీ కలుపుకునే పరిస్థితి హిందువులకు వస్తుంది, ఈ మతాలకు, ఈ ధర్మాలకు వస్తుంది. ఈ ఆవు కనుక ఈ భూమి మీద కనుమరుగితే మీ చాప్టర్ క్లోజ్ అని ఆనాడే వీరబ్రహ్మేంద్ర ఆవులను కాస్తూ బనగానపల్లి రవ్వలకొండలో ఆవులకు మంచి మేతనిచ్చే ఏరియాలో పెంచి ఒక గిరిగీసి ఆయన కాలజ్ఞానాన్ని ఊహించి రాశాడు. దాన్ని అర్థం చేసుకోలేని పండితుడు, అర్థం చేసుకోలేనిటువంటి పురోహితుడు, గురువు. ఈరోజు చాలామంది ఏమంటున్నారో తెలుసా, మా గురువే గొప్ప. అరే నీ గురువు గంగల బొండరా బాబు, అసలు జ్ఞానం ఇంపార్టెంట్. ఏ గురువు చెప్పినా ఆ జ్ఞానం తీసుకోండి. రామానుజు మంత్రం చెప్పాడు, తీసుకోవాలి. ఆదిశంకరాచార్యుడు సిస్టమ్ పంచాయతీ సంస్కృతి తెచ్చాడు, తీసుకోవాలి. వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం చెప్పాడు, తీసుకోవాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రచారం చేశాడు, వేదవ్యాసుడు కాలజ్ఞానం రాశాడు, వేదవ్యాసుడు కాలజ్ఞానం రాశాడు, భగవద్గీత రాశాడు, తీసుకోవాలి. రామాయణం వాల్మీకి రాశాడు, తీసుకోవాలి. కానీ సత్యాన్ని చెప్పకుండా అత్తిపట్టడం వల్ల ఈరోజు ఎవడైతే నా వృత్తే ఉండాలి భూమి మీద, నేనే వేదం చదవడం, వాడికి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. ఎవడైతే బంగారం పని సొంత వృత్తి పనులు చేసుకునే వాడికి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. వయసులోకి ఇలా పిల్లలు దొరకడం లేదు. కొన్ని జాతులకు హిందువులలో దొరకక అందరు హిందువులనే వేరే కులస్తులను చేసుకుంటారు. అది చేసుకునే రోజులు వస్తుంది అన్నాడు. 6 మతాలు ఒక్కటైతే అన్నాడు. 6 మతాలు అంటే ఏంటి, చాలా మందికి అవడం లేదు. జైన, బౌద్ధ్, పార్సీ, అర్థమైందా, సిక్, ఇసాయి ఏదైతే ఉందో ఈ 6 మతాలతో మన హిందూ ధర్మం అనేటువంటిది ఇది దిక్సూచిగా మారుతుంది. ప్రపంచానికి ఇది వేద గురువుగా, పుణ్యభూమిగా, ఈ ప్రపంచానికి గురువుగా ఇది వెలిగే రోజులు రావాలంటే దయచేసి మతాల పేరు మీద మారణ హోమాలు సృష్టించేటువంటి ఓ మానవులారా, ధర్మం ఏదో తెలుసుకోండి, దైవం ఏదో తెలుసుకోండి, అనవసరంగా మీరు ఆగం కాకండి అని వీరబ్రహ్మేంద్ర చెప్పి నవాబులకు కనువిప్పు కలిగించి, అక్కడ నవాబుకు ఈ కరెంటు నీళ్లతో వస్తుందని కరెంటు ఆనాడు చూపించినటువంటి కరెంటే 400, ఈరోజు కరెంటు మీ ముందు కనబడుతుంది. హైదరాబాద్ నవాబుకు వచ్చేసి అతను వాడుకున్నటువంటి గుర్రం కడుపులో ఉన్నటువంటి పిండము ఆడదా మొగదా అడిగితే ఆడదంటే ఎట్లా ఆడదని చెప్తున్నారంటే ఆపరేషన్ చేయించి చూపించినటువంటి మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర. ఆ అంశంలో మనం ఉన్నాం, ఆ అంశంలో మనం అర్థం చేసుకోవాలి. దీనికి వీరధర్మజ పీఠం, విశ్వ సమాజం, కాలజ్ఞాన, ఆత్మజ్ఞాన, ధ్యానయోగ, గోసంరక్షణ యజ్ఞ ప్రచార పీఠాన్ని, ధ్యాన మందిరాన్ని సిద్దిపేటలో వెల్కటూరు అనే గ్రామంలో, కోనాపల్లి కేసీఆర్ నామినేషన్ వేసినటువంటి విలేజ్కి పక్కన మా గ్రామం ఉంది. మాది వీరమహిగిరి అనేటువంటి క్షేత్రానికి ఎదురులో ఉంది. కేవలం ధర్మ ప్రచారమే ఉంటుంది. ఎవడైనా మారచ్చు, ఏదైనా మొక్కోవచ్చు, ఏదైనా కాదు. సత్యమైతే తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులకు వస్తాయి. ఆ ధ్యాన మందిర నిర్మాణంలో ఉన్న నిన్న ఆ దేవాలయ ధ్వంసంలో భాగంగా నాకు కలెక్టర్లో ఒక లెటర్ ఇస్తామని చెప్పడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా మతాలు మారిన వాళ్ళు మన వాళ్ళే, కులాలు మారిన వాళ్ళే, మారణం సృష్టించేది మనవాడే. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషి వాడు సనాతన హిందువే, సనాతన ధర్మవాదుడే. వాడు ఏ పేరు పెట్టుకున్నా వాడు మనవాడే. ఇది మారొద్దు. కాబట్టి మారణ హోమాలు అనవసరమైన విషయాలు. ఎప్పుడైతే ఈ దేశం పైన పోతుందంటే సునామీ, భూకంపాలతో పాటు మత యుద్ధాల వల్ల వస్తుందన్నాడు. రావు కేతువులు ఇద్దరు రణరంగమున కాలు దువ్వేరు అన్నాడు. రా అంటే రష్యా, ఊ అంటే ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచ దేశాలలో 57 దేశాలు, 27 దేశాలు ఒకటి మీద కూడా బాంబులు వేసుకుంటే ఈ క్రిస్టియన్స్, ఆ ముస్లిమ్స్ పోతే హిందువులు అనేవాడు యూట్యూబ్లలో వీళ్ళు ఎట్లా చచ్చిపోయారో టీవీలలో చూసుకోవడానికి, వీళ్ళు బతికుండడానికి మంచి ఆహార భోజనాలు, మంచి దేవుడిని మొక్కంటారా నాయన అని వీరబ్రహ్మేంద్ర చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మొక్కుతారో, వాళ్ళతో చస్తారో, వాళ్ళతో బిజినెస్లో ఉంటారో, ఏం చేసుకుంటారో చూసుకోండి.